Hi guys, welcome back to my channel Harma Vlogs. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. సో ఏంటి చీర కట్టుకొని కార్లో ఎక్కడికో బయలుదేరింది మహా తల్లి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇలా ఆఫ్టర్నూన్ టైం బయటకు వెళ్దామని అనుకున్నాము. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో బ్యాంక్ పని మీద తిరుగుతున్నాను అని చెప్పేసి. నాదైతే కంప్లీట్ అయిపోయింది. సో మా వారిదైతే చిన్న పెండింగ్ ఉండే, అయినా ఆ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకుంటుంటే నేనైతే వెయిట్ చేస్తున్నా బ్యాంక్లో. ఏదో సమ్ పాలసీస్ అండ్ ఎఫ్డీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాన్సెప్ట్ అయితే బాగుంది. ఫర్దర్గా ఏదైనా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి తెలుసుకుంటున్నాను అనమాట. అండ్ ద థింగ్ ఏంటంటే యాక్చువల్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఆంధ్ర నుంచి మైసూర్కి అనమాట. అదొకటి పెండింగ్లో ఉండిపోయింది. అండ్ పాస్బుక్స్ ప్రింట్ లేదని చెప్పేసి డిలే చేస్తున్నారనమాట. అండ్ ఈరోజు ప్రింట్స్ వచ్చాయి. సో ఒకసారి వచ్చి తీసుకోండి అంటే బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇటు సైడ్ ఎంత ఎండగా ఉందో, అండ్ ఈ జంక్షన్ దాటగానే వర్షం అటు సైడ్ అంత హెవీగా ఉంది. చాలా డ్రాస్టిక్ చేంజ్ ఓవర్ ఉంది. అండ్ క్లైమేట్ వెదర్ అయితే చాలా బాగుంది. మనం బయటకు వస్తే ఒక పని మీద రాము. హరకి ఆగస్ట్లో ఒక ఫోటోషూట్ అనేది జరిగింది, బిఫోర్ దానికి గుండు చేయించే ముందు. అందుకని చెప్పేసి ఫోటో స్టూడియోకి వచ్చాము. ఆల్బమ్ ప్రింట్కి ఇవ్వాలి, సో ఫోటో సెలెక్షన్ అనేది చేయండి అంటే వెళ్ళామన్నమాట. ఇక్కడ హరకి ఆ కెమెరా కావాలంట, అందుకని చెప్పేసి చూస్తుంది. బాబోయ్ దాన్ని విడిచిపెట్టేటప్పుడైతే చాలా పెద్ద గొడవ చేసింది. అండ్ వాట్ ఎవర్ ద ఫొటోస్ అనేది సాఫ్ట్ కాపీస్ ఒకటి కాపీ చేసుకొని ఫొటోస్ ఆల్బమ్కి అయితే సెలెక్ట్ చేసేసాము. వీళ్ళు బిఫోర్ ఒక మాట చెప్పారు, దాని తర్వాత ఇంకొక మాట చెప్పారు. దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను. బికాజ్ మేము ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాము, దాని తర్వాత అది ఇది అని ఎక్స్ట్రా అన్నీ చెప్తున్నారు. సో ఇక్కడ నాకు మస్తు మూడ్ ఖరాబ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ నాకు ఆల్బమ్ మంచిగా రావాలి, మంచిగా అయితే చెయ్యండి అని చెప్పేసి వచ్చేసాను. బికాజ్ ఇప్పుడు పని అయిపోయింది, ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న వేస్టే అక్కడ. అండ్ వర్షం అయితే స్టిల్ కంటిన్యూగా పడుతుంది. సో మంచి కాఫీ తాగుదామని చెప్పేసి మైసూర్ దర్బార్ హోటల్ కానీ వచ్చేసాము. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాను, చాలా బాగుంటుందని చెప్పేసి మా వారు తీసుకొచ్చేసారు. హర అయితే పఫ్ తినడం స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే టీ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ టీ దొరకదంట, ఇక్కడ కాఫీ స్పెషల్ అంట, అందుకనే కాఫీ తెచ్చాడు. కాఫీ కప్ బాగుంది కదా, గిన్నెలో గ్లాస్ ట్రెడిషనల్ వేలో ఉంది. ఇప్పట్లో కాఫీ కప్లు టీ కప్స్ ఇలానే ప్రిఫర్ చేసేవారు కదా, స్టీల్లో కూడా ఉండే, బట్ ఇది మాత్రం ఇత్తడిలో ఉందన్నమాట. వెజ్ పఫ్ టేస్ట్ చాలా బాగుంది. ఆ కూల్ వెదర్ వర్షంలో అండ్ ఇలా టీ, ఒక వెజ్ పఫ్, వా ఇంకేం కావాలి చెప్పండి. లైఫ్ అనేది చాలా చిన్నది. సో దొరికిన ఒక్క చిన్న మూమెంట్ నైనా వేస్ట్ చేయకండి, ఎంజాయ్ చేయండి. నాకైతే వర్షంలో తెగ ఆడాలనిపిస్తుంది, బట్ శారీలో వచ్చి నేను ఇరుక్కున్నట్టు అయింది. మధ్యలో నేను ఇంగ్లీష్ ఎందుకు వాడతానంటే నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ పర్ఫెక్ట్గా వస్తున్నట్టు నేను మేనేజ్ చేస్తాను. నేను యాక్చువల్లీ లైటింగ్ చూపిద్దామని వచ్చాను, కానీ మా కర్మ చూడండి, మైసూర్ ప్యాలెస్ చుట్టూ కూడా లైటింగ్ లేదు. బికాస్ హెవీ రెయిన్ వల్ల లైట్స్ ఇంకా ఆన్ చేయలేదు. ఇప్పుడు టైం 8 o'clock. మేము ఇంటి నుంచి 3 o'clockకి బయలుదేరాము. అండ్ ఏం చేస్తాం, ఎట్లాగో వచ్చినాం కదా, ఒక పేజ్ చెప్పులు తీసుకుందామని వచ్చానమాట. బయటికి వస్తే ఏదో ఒక షాపింగ్ చేసుకొని అయితే వెళ్ళాలి కదా. సో నెక్స్ట్ వీక్లో అయితే హైదరాబాద్ వెళ్తున్నాను, ఒక చిన్న షాపింగ్ చేసుకుందాము అని చెప్పేసి తీసుకుంటున్నాను అన్నమాట. నేనైతే హీల్స్ వేసుకోను, నాకు ఫ్లాట్స్ అంటేనే ఇష్టం అండ్ నేను అందులోనే కంఫర్టబుల్ ఉంటాను. అందుకని చెప్పేసి చాలా పేజ్ ట్రై చేశాను, బట్ ఎందుకో నాకు ఇది నచ్చి నేను ఇది తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ మై షార్ట్ అండ్ స్వీట్ ఈవినింగ్ వ్లాగ్. అండ్ హరకేమో స్పెక్స్ కావాలంట, దీంతో బయటకు వస్తే చూసిందల్లా కావాలంటది, అక్కడ గొడవ స్టార్ట్ చేస్తుంది. అండ్ వర్షం అయితే స్టిల్ పడుతూనే ఉంది. ఎనీవే మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.